జై భీమ్ జై ఆదివాసీ. ఈరోజు ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలంలో జాతీయ సెమినార్ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు, కేరళ ఇంకా సుమారు 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ రాష్ట్ర ప్రతినిధులు ఈ సెమినార్లో హాజరవడానికి ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఈ సెమినార్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేశంలో రాష్ట్రంలో అనేక రకాల సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు విడివిడిగా ఎవరికి వారుగా పనిచేయడం వలన ఆదివాసుల యొక్క ఒత్తిడి పెరగడం లేదు. దీని మూలంగా సమస్యలు పెరుగుతున్నాయి తప్ప సంఘాలు పెరిగినంత సమస్యలు పరిష్కారం కావట్లేదు, ఇంకా పెరుగుతున్నాయి. సంఘాలు ఎంత స్పీడ్గా పెరుగుతుందో సమస్యలు కూడా అంతే పెరుగుతుంది. కాబట్టి సంఘాలన్నిటి కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మీరు అందరినీ ఐక్యపరిచి ఉమ్మడి లక్ష్యము, ఉమ్మడి ఎజెండా, ఉమ్మడి పోరాటం దేశవ్యాప్తంగా చేసి ఆదివాసులకు ఆధారమైనటువంటి జల్, జంగిల్, జమీన్ రక్షించుకోవడానికి కోసం అందులో ప్రాజెక్టుల పేరుతో ఉన్నారు. ఆధారం మళ్ళీ ఆ పునర్వాసం కల్పించిన తర్వాతే, ఆ ఆధారం చూపించిన తర్వాతే అడవి భూమి నుంచి ఖాళీ చేయాలన్నారు. కానీ అది పోలవరం విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు చెప్పింది ఒకటి, ఆ ప్రజలకి వాళ్ళ మధ్య కుదిరిన అగ్రిమెంట్, రాతపూర్వకమైన అగ్రిమెంట్లు ఉన్నాయి. ఆ అగ్రిమెంట్ ప్రకారం కూడా అక్కడ నిర్వాసితులకు న్యాయం జరగలేదు. వాళ్ళు పరిహారం చెల్లించలేదు. చట్ట ప్రకారం ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ పరిధిలో భూములే ఆదివాసులకు ఇవ్వాలి, కానీ అలా ఇవ్వలేదు. ఎందుకు పనికిరానటువంటి భూములు ఇచ్చారు. ఆ విధంగా ఆదివాసుల్ని ఉంచారంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద ముంపు ప్రాంతం ఇది రెండవది. జాతీయ స్థాయి ముంపు సమస్య ఇది. కానీ అక్కడ నిర్వాసితులకు ఏ రకమైనటువంటి న్యాయము జరగలేదు. దీనివలన రైతులుగా ఉన్నటువంటి ఆదివాసులు ఈరోజు రైతు కూలీలుగా మారిపోయారు. తిండికి లేక వాళ్ళు బాధపడుతున్నారు, కట్టుబడులతో మిగులుతున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా పోలవరం డాం ఎత్తు పెంచి ఇంకా ముంచాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముంచినటువంటి స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో కమిటీలు వేసాం, తెలంగాణ బిడ్యాన్ని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణ గవర్నర్ గారితో కలవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్తో కూడా కలిసి మా హక్కులు కాపాడి మాకు న్యాయం చేయమని చెప్పేసి గవర్నర్ గారితో మేము సంప్రదించాం, వాళ్ళకి మేము అభ్యర్థించాం. వాళ్ళు మాట ఇచ్చారు, తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే, ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ జాతీయ కన్వీనర్.